ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు గడల శ్రీనివాసరావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధి అంశాలపై కూడా గడల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. నా మనసుకు దగ్గరగా ఉన్న పార్టీ సిద్ధాంతాలు కానివ్వండి, లేకపోతే వారి సేవా కార్యక్రమాలు కానివ్వండి, వారి రాజకీయ సిద్ధాంతాలు కానివ్వండి, ఇవన్నీ చూసుకొని ఈరోజు జనసేన పార్టీలో గత నెల 3వ తారీఖు జూన్ 3కి నేను జనసేన పార్టీలో మా జనసేన గౌరవ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వారి నేతృత్వంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా యాక్టివ్గా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఎస్పెషల్లీ మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ జనసేన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ రామకృష్ణ గారు ఆల్రెడీ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది. అలాగనే మా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న జన సైనికులతో కలిసేసి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇకపోతే మీకు ముఖ్యంగా తెలియజేసిందంటే, రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని కొత్తగూడెంలో ఏర్పాటు చేసుకున్నాం. రేపు ఉదయం 10 గంటలకి ఆ కార్యక్రమం జరగబోతున్నది. నెల్లూరు జిల్లా